ఒక చిన్న ప్రేమ కథ. పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. కానీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఒక్క రోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. దీనికి సమాధానం చెప్పకుండానే నన్ను చూడకుండానే ఒక్కరోజు గడుపు అని ఆ అమ్మాయి పందెం కాసింది. సరే అన్నాడు అబ్బాయి. అమ్మాయిని చూడకుండా ఒక్కరోజు మొత్తం గడిపేశాడు. కానీ అతడికి తెలియదు ఆ అమ్మాయి 24 గంటలు మాత్రమే బ్రతుకుతుందని. మరుసటి రోజు ఆ అమ్మాయిని చూడటానికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు అబ్బాయి. అక్కడ ఏడుపులు రోదనాలు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆమె చనిపోయే ముందు అబ్బాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది: నిన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజు ఉండగలిగావు. ప్రతిరోజు నువ్వు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఐ మిస్ యూ అని రాసి ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు స్టార్టింగ్లో పుట్టే ప్రేమ ఒక్క క్షణం కూడా తనను చూడకుండా ఉండలేమేమో అని అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, హార్ట్ఫుల్గా లవ్ చేసిన వాళ్ళకి మాత్రమే. అలా ఒక్కసారి కొన్నిసార్లు మనకు ఆకలైనప్పుడు కూడా మన ప్రేమించిన వాళ్ళని చూస్తే ఆ ఆకలి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మొదట్లో ఉంటుంది ఫీలింగ్స్ అలానే ఉంటుంది. మనకు అర్థం కాని విషయం ఏమిటంటే, కాస్త టైం ఇస్తే అన్నీ మర్చిపోగలము. అన్నిటికీ టైం ఒకటి ఉంటుంది. అది ఎట్లా అంటే, ఒక్కరోజు తను గడుపుమని అన్నది చూడు. ఆ ఒక్కరోజు నువ్వు ఎలా ఉన్నావో కొన్ని రోజులు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. డే బై డే ఈజీగా తనని మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 100% ఉంటాయి. సో తను లేకుండా ఈజీగా బతకగలవు. మనకు కాన్ఫిడెంట్ ఏమిటంటే, తను లేకుండా నేను ఉండలేను, తను లేకుంటే నా లైఫ్ లేదు అనే భ్రమలో ఉంటారు చాలామంది. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే మనకు సడన్గా లవ్ ఫెయిలర్ అవుతుంటుందో అప్పుడు అనిపిస్తుంది. కొంచెం డే బై కొన్ని రోజులు అయిన తర్వాత మీరు ఎలా మర్చిపోతారో కూడా మీకే అర్థం కాదు. మళ్ళీ ఆ స్టార్టింగ్లో మీరు ఎలా మర్చిపోయానని గుర్తు చేసుకున్నా కూడా అది మీకు అస్సలు అర్థం కాదు. అందుకే అంటున్నా, మీకు మంచిగా క్లియర్గా చెప్తున్నా, కొంచెం టైం ఇవ్వండి, ప్రతిదీ మర్చిపోగలము. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? మర్చిపోవడం. చాలా ఈజీగా మర్చిపోతాం డే బై అవుతుండగా. నువ్వు ఎంత గాఢంగా ప్రేమించినా దానికి కొంచెం టైం పడుతుంది మర్చిపోవడానికి. ఈజీగా మర్చిపోతాం. ఆ అమ్మాయి ఒక్కరోజు బతుకన్నా చూడు, ఆ ఒక్కరోజు నువ్వు ఎలా బతికావు అనేది ముఖ్యం కాదు అక్కడ. ఆ ఒక్కరోజు ఫీలింగ్స్ వస్తుంటే అన్నీ ఉంటాయి. ఎలా ఉండగలిగావు డే బై అలాగే నీకు ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా మీకు ఫీలింగ్స్ అనేది రావు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ. ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తెలుగు లైఫ్ స్టోరీ.